ఇంకా విశేషంగా కారుణ్య సమూహం అనేది ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు తయారు చేయడానికి తయారైన ఈ కారుణ్య సమూహంలో మరి ఎంతో ఈ యొక్క విశ్వ ప్రణాళికలో ఉపయోగపడటానికి సుజాత మేడం యొక్క నిర్వహణలో ఎంతో మంది తయారవుతున్నందుకు ప్రకృతి కూడా ప్రతిరోజు ఆనందపడుతుంటుంది. కాబట్టి మీకు కూడా అందరికి కూడా ఈ జూమ్లో ఉన్న వారందరూ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు కాన్సెప్ట్ షుగర్. ఈరోజు కాన్సెప్ట్ షుగర్ అన్నమాట. అసలు ఈ షుగర్ ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు ఏంటి అనేది, ఎందుకు ఇది ఇన్ని రోజులు లేట్ చేశానంటే, ఒక భౌతికంగా డాక్టర్ దగ్గరికి ఒక షుగర్ వస్తే మనం వెళ్తే డాక్టర్ గారు ఏమడుగుతారంటే, ముందు మీ ఎవరెవరికి ఉంది, మీ నాన్నకుందా, మెమ్మకుందా, అంతకుముందు తరాల వాళ్ళకి ఏముందా అని రాసుకుంటాడు. ఏ రకంగా మీరు జీవిస్తున్నారు, ఈ రిపోర్ట్స్ అన్ని ఆయన రాసుకున్న తర్వాత అప్పుడు షుగర్ టెస్ట్ చేయించి రిపోర్ట్ తీసుకురండి అని చెబుతాడు. ఆ షుగర్ రిపోర్ట్ని బట్టి వాళ్ళు మెడిసిన్ రాస్తారు. ఇలా ప్రపంచం మొత్తం ఒక ఆరోగ్య సమస్య, ప్రపంచ ఆరోగ్య సమస్య ఏమైందంటే, ఒక మెడికల్ వ్యవస్థ మీద ఆధారపడి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే వీళ్ళు దాన్ని తయారు చేస్తారు. ఆ మిషన్స్ కానీ వాళ్ళు ఎంత చదువుతా అంత తినక ముందు ఫస్ట్లో 200, 150, 200 ఉన్నా పర్వాలేదు అన్నమాట. ఇవాళ దాన్ని 100లోకి తీసుకొచ్చారు. అట్లా గ్రాడ్యువల్గా తగ్గించుకొని వస్తున్నారు. కానీ ఒక శరీరానికి వ్యత్యాసం చాలా ఉంటుంది. షుగర్ అనేది అవసరం, బాడీలో వ్యత్యాసం చాలా ఉంటుంది. కానీ అది మనం అడిగితే మాకు పైనుంచి ఈ రకంగా ఉన్నాయి సార్, మేము ఇదే చేస్తాము అంటారు. నా జీవితంలో కూడా నేను అదే అడిగాను. మరి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో షుగర్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ నా దగ్గర కనుక కౌన్సిలింగ్కి వస్తే నేను ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే, వాళ్ళతో మాట్లాడతాం. మేము కొత్తగా వచ్చామండి, మేము అసలు ఇంతవరకు ధ్యానమే చేయలేదు అని కనుక నా దగ్గర పోతే, ఫస్ట్ నా దగ్గర చాలుకుడి నుంచి శాసనుడు. చాలకుడు అంటే చలించి తిరిగేవాడు కాడి నుంచి శ్రవణుడు, అది కూడా మీకు చూతాను. గ్రాహకుడు, సాధకుడు, బోధకుడు, శాసనుడు. దాన్ని వాడు చదివితే కొంత ఎక్కడ ఉన్నాను అనేది వాడికి తెలుస్తుంది. చెల్లించి తిరిగేవాడు చాలకుడు. దాని తర్వాత 12 టాబ్లెట్ పుస్తకం ఇస్తాం. 6 టాబ్లెట్స్ ధ్యానం చెయ్యి 41 రోజు. అదైన తర్వాత మా దగ్గరకు వస్తే పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేయాలి, లేకపోతే పిరమిడ్లో పోయి తీసుకొని ధ్యానం చేయాలి. అది కుదరలేదంటే సజ్జన సాంగత్యం, ఇది సామూహిక ధ్యానంలో పాల్గొనమంటాం. అది కూడా వాడికి చిక్కలేదంటే పౌర్ణమి ధ్యానం టాబ్లెట్ రాస్తాం. అది కూడా కాలేదంటే అప్పుడు ఇచ్చేస్తాం. ఏమిస్తాం? మితాహారము, ఇంద్రియాలని మౌనము. ఆ ఇంద్రియాలు అనే టాబ్లెట్ కొట్టేస్తాం. అమ్మడే మితాహారం టాబ్లెట్ రాసేస్తాం. అక్కడ కొంత తెలుస్తుంది వాడికి. ఆ మితాహారం టాబ్లెట్ ఏంటంటే ఇంద్రియాలను ఎంత గందరగోళం చేస్తున్నాం అని తెలుస్తుంది. నెక్స్ట్ సమస్య ఆధ్యాత్మిక పరిష్కారం. ఆ షుగర్ ఎందుకు వచ్చింది, ఏ సమస్యలు ఉన్నాయి వాడికి, మనం చెప్పుకున్నాం. సమస్యలు లేనివాడు భూమి మీద ఉన్నాడు. దాన్ని ఇస్తాం. దాన్ని చదివిన తర్వాత వాడు చెప్పాలి. ఎక్కడో చాట వాడు దొరుకుతాడు, చెప్పేస్తాడు వాడు. దాని తర్వాత వాడిని గుణాలు చెక్ చేస్తాం. ఏంటి నీ లైఫ్, కష్టపడేది అన్నాడు, తెలివితేటలు ఉన్నాయా, 2 ఉన్నాయి, ఆధ్యాత్మిక ఉందా, ఇట్లా చెక్ చేస్తాం. 3 గుణాలు ఇస్తాం. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? 3 ధర్మాలు. ఏజ్ పర్పస్, ఏ ఏజ్లో వచ్చాడు వీడు, దాంట్లో గృహ ధర్మంలో ఉన్నాడా, ఆశ్రమ ధర్మంలో పోలేదా, చేయలేదా అని అది కూడా చెక్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత ఏమి ఇస్తాం అంటే జీవిత ధ్యేయం. అక్కడి నుంచి చిన్నగా లాక్కొస్తాం.
ఆ జీవిత ధ్యేయం ఎట్లున్నాడు వాడు, జీవిత ధ్యేయంలో శరీర ధర్మాన్ని కరెక్ట్గా ఇస్తున్నాడా, స్వధర్మానికి పెంచుందా, లేకపోతే ఆత్మ కుటుంబానికి తక్కువ ఉందా, ఎట్లా ఉంది. అట్లానే స్వధర్మం నైట్ తిని కుంభకర్ణులా పనుకుంటున్నాడా, ఏం చేస్తున్నాడు అని ఇవన్నీ చెక్ చేస్తాం. ఒక్కొక్కటి ఎమ్మడెమ్మడి ఇయ్యం, ఒక్కొక్కటి 10 రోజులు పెట్టేసి దానికి ఒక జూనియర్ డాక్టర్ ఉంటాడు మా దాంట్లో, జూనియర్ కౌన్సిలర్ సెల్1 చేసిన వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసి వాళ్ళు ఫాలో అప్ అవుతుంటారు ఏం చేస్తున్నారు. దాని తర్వాత ఇస్తాం, అదంతా ఇంత గడ్డి మేటం. ఓహో ఈడ ఎక్కడైనా నెమరేసే తత్వం ఉందా, ఈ షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇది ఉంటుంది కంపల్సరీ నెమరేసే తత్వం. దాని తర్వాత ఇస్తాం అతీంద్ర శక్తులు ఎక్కడన్నా ఇటు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత దుర్వినియోగం చేస్తున్నారు. బంగారం కాన్సెప్ట్ మనం చెప్పాం, అది కూడా ఇస్తాం. అది అయిన తర్వాత ఇస్తాం మేము షుగర్ కాన్సెప్ట్. ముందు షుగర్ ఇవ్వం. షుగర్ వాడు చదివి షుగర్ తెలిసి ఏం చేస్తున్నాడు వాడు, వాడు ఎక్కడ డెబ్సీట్ అయ్యాడు, వాడి జీవితంలో ఎక్కడ మేజర్గా ఇబ్బంది పడితే ఈ షుగర్ వచ్చింది అనేది వాడికి తెలవాలి. కాబట్టి నేను ఇచ్చుకుంటూ గ్రాడ్యువల్గా ఇచ్చుకుంటూ, మెయిన్ వాడికి ఫస్ట్ షుగర్ అని నా దగ్గరకు వస్తే షుగర్ జబ్బు కాదు. ఫస్ట్ వాడి మైండ్ సెట్లో ఏం పడుతుందంటే షుగర్ జబ్బు కాదు, నీ లోపల రక్తము సరైన క్వాలిటీ లేదు కాబట్టి ప్యాంక్రియాస్ నేను తీసుకోనని మెదడుకి ఇంటిమేషన్ చేస్తుంది. మెదడు నుంచి నీకు సంకేతంగా ఈ దప్పికలు ఇట్లాంటివన్నీ అది సృష్టిస్తుంది. ఒక ఇంట్లో కరెంటు పోయిందంటే ఎక్కడ మీటర్ నుంచి తెలుసుకోవాలి, మీటర్లో లేదు పోల్ మీద చెక్ చేసుకోవాలి. కాబట్టి ప్యాంక్రియాస్ ఏముంటుందంటే అబ్బాయి నీ రక్తం సరిగా లేదు, నా వల్ల కాదు, నేను ఇన్సులిన్స్ ఉత్పత్తి చేయను అంటది. దాంట్లో కూడా షుగర్ ఫస్ట్ ఎవరన్నా వచ్చారు అంటే ఫస్ట్ షుగర్ని తగ్గించేదానికి నేను ఒక జ్యూస్ తయారు చేయించిస్తాను, కూరగాయల జ్యూస్. దానికి ఒక క్లాప్స్ చేసేది ఒక 3 ఎక్సర్సైజ్ ఉంటాయి. దాంతో కాళ్ళ కింద ఒక రకమైన పదార్థం వేసుకుని ఎక్సర్సైజ్. ఇది 21 రోజు చేస్తే వాడు 450 షుగర్ ఉన్నా కానీ ఎంబడి 150 పడిపోతాడు ఫస్ట్. అంటే వాడికి ఒక నమ్మకం కూతురాడు. ఫస్ట్ ఎప్పుడైతే రక్తం శుభ్రమైందో షుగర్ అనేది తగ్గి పడిపోద్ది. 50% ఇన్సులిన్స్ ఉన్నవాడికి ఈ 3 రకాలు నేను ప్రాక్టికల్ చేస్తే వాడికి 15% ఇన్సులిన్స్కి వచ్చాడు. అది డాక్టర్ దగ్గర అబ్జర్వేషన్ ఉండాలి. మొదలు పెట్టేటప్పుడు షుగర్ రిపోర్ట్ ఉండాలి, 21 రోజుల తర్వాత డాక్టర్ దగ్గర రిపోర్ట్ ఉండి డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండాలి. ఎందుకు తగ్గింది ఇది, నేను 50% ఇన్సులిన్స్ ఇస్తున్నాను, ఇంత ఇప్పుడు ఇస్తే నీకు డ్యామేజ్ అయిపోద్ది కాబట్టి 15% వాడు. ఇట్లా గ్రాడ్యువల్గా దాదాపు ఈ 2 నెలల్లో ఒక 21 మంది పూర్తిగా షుగర్ తగ్గినాయి అని స్టార్టింగ్ తర్వాత ఆ రిపోర్ట్స్లో నా దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ అంతటితో కుదరదు, దానికి జ్ఞానం కావాలి. అది ఇప్పుడు ఈరోజు మీకు చెబుతున్నాను. ఏంటి అసలు ఈ షుగర్? దీర్ఘకాలిక వ్యాధుల్లో అతి ముఖ్యమైనది షుగర్ సమస్య. పరిష్కారం ఇది వరకు మనం మానవుడు కేవలం శరీరం అనే దృష్టిలో అర్థం చేసుకుంటూ వచ్చాం. కానీ నేను ఆత్మ పదార్థాన్ని దేహాన్ని మాత్రం కాదన్న స్థాయికి చేరుకున్న ఉన్న సాధకులు షుగర్ వ్యాధి కేవలం వారి శరీరం మీద వచ్చిన ఒక అలారం మాత్రమే, ఇది పాయింట్ గుర్తుంచుకోవాలి, ఒక అలారం మాత్రమే అని తెలియజేసే సమస్య రావటానికి గల కారణాలు వినూత్న రీతిలో, ఆ రావటానికి వినూత్న రీతిలో ఆధ్యాత్మికంగా తెలుపుతూ జీవిత ధ్యేయంలో స్థితం చేయటమే ఈ కాన్సెప్ట్. జీవిత ధ్యేయంలో స్థిరంగా స్థితం చేయటమే. ఈ షుగర్ టోటల్గా 19 ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేవి 19 ఉంటాయి. ఏది జ్ఞాన గుళికలు అంటారు, 19 రకాలు ఉంటాయి షుగర్. దాన్ని ఒక్కోటి చెప్పుకుంటా వద్దాం. షుగర్ వ్యాధికి స్పిరిచువల్ ట్యాబ్లెట్లు. ఇదేంటి, రక్తంలో నిల్వలు పెరగటానికి మధుమేహం డయాబెట్ అంటారు. మనం తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత గ్లూకోజ్ చక్కెర రక్తంలో కలిసి చేస్తుంది. అలాంటి గ్లూకోజ్ శరీరాల్లో కండరాల్లో చేరేందుకు ప్రత్యేకమైన అవసర మార్గం ఏర్పిస్తుంది. ఇన్సులిన్స్ అనే హార్మోన్, ఈ ఇన్సులిన్ శరీరంలో ప్యాంక్రియాస్ అనే గ్రంథులు ఉత్పత్తి చేస్తాయి. ఈ గ్రంథిలో జరిగే రకరకాల మార్పులు లేదా వైఫల్యాలను అక్కడ ఒకసారి తగ్గుద్ది, ఒకసారి దాన్ని ఇచ్చిన బట్టి ఇస్తుంది. ఇది ఏం చేస్తుంది, మెదడుకి ఇది ఇండికేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మెదడు దాహం కలిగిస్తుంది, ఎక్కువ నీరు తీసుకున్నా చేస్తా, అధికంగా నీటిని వడగట్టి బయటికి పంపించాల్సి వస్తుంది చాలా ఫాస్ట్గా. మరి మీటర్ కదా అది,
దీనివల్ల తరచు మూత్ర విసర్జనకి వెళ్తుంటారు. అందుకే దీనిని అతిమూత్ర వ్యాధి కూడా అన్నారు. దీనికి ఏమొస్తుంది అంటే అతి దాహము ఇండికేషను, అతిమూత్రము, శరీరం బరువు తగ్గటం, నీరసము, అంటు రోగాలు రావటం, మెడకండరాలు నొప్పి, కాళ్ళు తిమ్మిళ్ళు, విపరీతమైన ఆకలి. ఇది వాళ్ళు డాక్టర్లు మొత్తం ఫస్ట్ చెక్ చేస్తారు వీటి గురించి. కొద్ది మందులు అసలు ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. ఇలాంటి వారి పరిష్కారం ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా ఎక్కిస్తుంటారు. కొంతమందికి ఇస్తారు. అది ఎవరికి? చిన్న వయసులో వచ్చిన వాళ్ళకి ఇస్తారు. ఇట్లా అసలు షుగర్ వ్యాధి ఉన్నవారు సమస్యకు తగిన విధంగా ఈ వ్యాధి భయపడవలసినంత అనారోగ్యం కాకపోయినా ఇది ఉన్నవారందరూ తప్పనిసరిగా దీన్ని గుర్తు చేసుకోవాలి. ఏంటది? షుగర్ వ్యాధి ఉన్నవారు సమస్యకు తగిన విధంగా తమ జీవన విధానాన్ని మార్చుకోవాలి. అసాధ్యం అనేది లేదు. అసాధ్యం అనేది లేనే లేదు. అసాధ్యం అనేది దాన్ని సాధ్యం చేసి చూపిస్తాం. మనం దీన్ని సాధ్యం చేసి చూపిస్తాం అనే పట్టుదల ఉన్నవారికి ఈ సమస్యే కాదు. ఫస్ట్ ఇది మైండ్ సెట్లో. అది అసలు ఈ సమస్యే కాదు. సమయానికి సరైన ఆహారం తీసుకోవటం, ఆహార నియంత్రణ, వ్యాయామం తప్పకుండా చేయటం, స్పిరిచువల్ ట్యాబ్లెట్ చదవటం, వినటం, ఎప్పటికప్పుడు చక్కెర స్థాయి పరిస్థితి తరచూ చేయించుకోవటం వలన డయాబెటిస్ని నివారించుకోవచ్చు. ఎంతోమందిని ఈరోజు బయటికి తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏమొస్తాయి అసలు ఈ షుగర్ వ్యాధికి వస్తే? బాడీ పార్ట్స్లో ఏ అవయం మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఫస్ట్ ఒక్కొక్కరికి కంటికి కొట్టేస్తుంది, దాని తర్వాత గుండెకి కొట్టుద్ది, దాని తర్వాత ఏం చేస్తుంది అంటే సెక్స్ అంగాల మీద కొట్టేస్తుంది. ఒకరికి నరాలకు సంబంధించి కొట్టింది అంటే పక్షవాతం వస్తుంది, ఒకరికి కిడ్నీ దెబ్బతింటుంది, ఇంకొకరికి మెదడుకు సంబంధించింది. ఇట్లాంటి ఒక్కొక్క పార్టీని లోపల ఉన్న దాన్ని బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి దానికి ఎఫెక్ట్ కలుగుతుంది. ఏంటి అసలు ఇది? జీవితంలో మాధుర్యం అన్నారు. ఏంటి మాధుర్యం? నేను అంటే ఆత్మపదాన్ని గ్రహించాక సాధనలో బాగా జీవిత జయం తెలుసుకోవటంపై దృష్టి సారించాలి. ఒకసారి జీవిత జయం అవగతమై పూర్తిగా 100 పాళ్ళు దాన్ని ఆచరణ పెట్టే దిశగా కృషి చేయాలి. మీరు జీవిత జయం విన్నారు, అది ఆచరణ పెట్టేలా కృషి చేయాలి. అప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది. జీవిత జయం ఇది అని తెలిసి చేయగల కార్యక్రమాలు తెలుసుకొని 10కి 10 వాటిని ఆచరణలో పెట్టడంలో విఫలమైనప్పుడు దాన్ని సరిసమానంగా తీపి మన నుండి దూరమైంది. అంటే చేయాల్సింది కనుక నువ్వు పక్కన పెట్టేస్తే తీపి దూరమైంది. ఏంటి తీపి? బయట తీపి కాదు, అంతరంగంగా ఉన్న మాధుర్యం దూరమైంది. ఎక్కడ నీకు ముద్ర పట్టుద్ది? బయట స్వీట్స్ తినకూడదని ముద్ర వేస్తారు. అసలు ఇది ఎక్కడ ఉంది? మణిపూర చక్ర స్థితి. షుగర్ వ్యాధి అంటే ప్యాంక్రియాస్ గంధి అంటే 3వ చక్రం మణిపూర చక్రానికి సంబంధించి. అదేవిధంగా ఇది ప్రధానంగా శక్తికి సంబంధించినది. మన గురించి, సమాజం గురించి మన అవగాహన బట్టే శక్తి ఖర్చు అవుతుంది. మీ గురించి, సమాజం గురించి అవగాహన బట్టే ఖర్చు ఉంటుంది. అది సరైనదిగా దిశగా ఉన్నది లేనిది తెలుసుకొని సరిదిద్దటం ప్రధానమైన అవసరం మణిపూర చక్రానికి. సాంఘిక స్థితులపై ఆధారపడి పనిచేస్తుంది. మీ గురించి అవగాహన ఉండాలి, బయట సమాజాన్ని గురించి అవగాహన ఉండాలి. దాని మీద ఆధారపడేది మణిపూర చక్రం. ఉదాహరణకు ఎట్లా? ఒక తండ్రి కొడుకు, తోటి ఉద్యోగులు, సంఘ సంస్కర్తలు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి. ఇది ఎక్కువగా 40 సంవత్సరాలు దాటిన తర్వాత రావటానికి 80% అవకాశం ఉంది. ఎట్టుంది? ఒక తండ్రిలాగా ఉన్నావా? కొడుకులాగా ఉన్నావా? నీ ఇంట్లో తండ్రి ఎట్లున్నాడో అట్లున్నావా? నీ కొడుకులాగా ఉన్నావా? తోటి ఉద్యోగి ఎట్లున్నావు? నువ్వు సంఘంలో ఎట్లా చేస్తున్నావు? నువ్వు ఏ రకంగా డెవలప్మెంట్ మీద 40 సంవత్సరాలు వచ్చిన వాళ్ళలో అభిప్రాయాలు స్థిరంగా ఉండి వారు ఏమాత్రం వారి యొక్క స్థానాన్ని తీసుకోకుండా తప్పించి తిరిగే మార్గం వెళ్ళటం అనేది ఇక్కడ ప్రధాన అంశంగా గిరిగీసుకొని కూర్చుంటారు వీళ్ళందరూ. 40 సంవత్సరాలు దాటితే ఇది వచ్చి కూర్చుంటుంది. ఏంటి ఇది? 4 పదులు దాటిన తర్వాత సాధారణంగా 4 పదులు దాటినాక ఇది సాధారణంగా ఎక్కువ సంపాదించడానికి కారణం ఆ వయసు వచ్చేటప్పటికి ప్రాపంచికంగా పిల్లలు బాధ్యతలు ముగియడంతో ఇంకా తమలో కొత్తవి తీసుకునే ఆసక్తి పూర్తిగా తగ్గి తమకంటూ స్థిరమైన అభిప్రాయాలు ఏర్పరచుకొని గిరిగీసుకొని దాంట్లోనే కూర్చుంటారు. దాన్ని దాటే ప్రయత్నం ఏమాత్రం సరికదా వేరే వాళ్ళు అందులోకి ప్రవేశింపనివ్వరు. ఏంటి అసలు ఉదాహరణ? ఒక తండ్రి 40 సంవత్సరాలు బిజినెస్ చేస్తున్నాడు, ఓ కొడుకు వచ్చాడు,
సమాజంలో ఏం చూస్తాను, నా కొడుకు అప్పు చెప్పానే అంటాడు. వాడు ఎక్కడ కూర్చుంటాడు, వాడు సరుకు అమ్ముతాడు. గల్లా పెట్టుకాడ కూర్చునే తండ్రి వాడు గిరిగీసుకొని కూర్చుంటాడు, శాసిస్తుంటాడు అక్కడ కూర్చొని. మళ్ళా బయటికి ఏం చూస్తాను, నా కొడుకు ఇచ్చానయ్యా, నేనేం చేయట్లేదు అంట. ఒక వయసు వచ్చేలోకి అన్ని అయిపోయేలోకి వచ్చిన అన్ని కూడా గిరిగీసుకుంటాం. ఆ స్థిరమైన అభిప్రాయాలను పగలగొట్టి తమ హృదయం ద్వారా దగ్గరకు వచ్చి అన్ని నూతన అవకాశాలను ఆహ్వానించాలి. తమ చైతన్య విస్తృతికి తమ హృదయం ద్వారాలు పూర్తిగా తెరుచుకొని ఉన్నప్పుడే ఈ 4 పదులు దాటాకు వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల నుండి తప్పక బయటపడగలరు. వచ్చే అవకాశాన్ని జారివిడ్చుకుంటారు. ఏదొచ్చినా కూడా వాడు స్థిరమైన అభిప్రాయాలతో కూర్చుంటాడు. మరి ఎట్లా? అదేక దీన్ని ఎట్లంటే, ఒక షుగర్ అంటే ప్యాంక్రియాస్ ఉత్తేర్కంగా పనిచేస్తుంది. షుగర్కి గల ప్రధాన కారణం ఇన్సులిన్స్ ఉత్పత్తిగా పూర్తిగా తగ్గటం. ఇక్కడ ప్యాంక్రియాస్ గందంటే ప్రధానంగా ఉత్తేర్కంగా పనిచేస్తుంది ఇది. అదేవిధంగా ప్రతి వ్యక్తి చైతన్య నిమిత్తుల బాగా అనేక కార్యక్రమాల పనుల్లో తాను కేవలం నిమిత్తులు మాత్రంగా ఉంటూ తన ద్వారా జరిగే పనిని సక్రంగా జరిగేటట్లు చూడటం మనం గమనిస్తాము. ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. మహాభారతంలో శ్రీకృష్ణుడు ముఖ్య సూత్రధారి యుద్ధం మొత్తం జరిపించాడు. ఇక్కడ ఆయనకే ఎవరిని ముట్టపెట్టలేదే, ఆయుధం కూడా ముట్టలేదు. కానీ తన ద్వారా జరిగే పనులు ఆయన సాక్ష్యంగా ఉండి జరగనిచ్చారు. ఈ యొక్క ఉదాహరణ. అదేవిధంగా వ్యక్తి జీవితంలో అటు ప్రాపంచికంలో కానీ ఆధ్యాత్మికంలో కానీ దాన్ని సాక్షిగా ఉంటూ తాను ఉత్తేజకంగా పనిచేస్తూ తన ద్వారా జరిగే సృష్టి కార్యక్రమాన్ని విశ్వ ప్రణాళికలో భాగంగా జరగనివ్వాలి. వీళ్ళంతా కూడా ఈ రకంగా ఉన్నవాళ్ళు వండర్ఫుల్ ఈ భూమి మీద వర్క్ చేయడానికి వచ్చి తప్పించుకొని తిరుగుతున్నారు. ఉదాహరణకు పెళ్లిళ్ళలో వంటశాలలో ఉండే వ్యక్తి తాను వంట చేసేప్పుడు తాను ఉంటే అది ఒక బాధ్యతగా పనులు చకచకా జరుగుతాయి. అదేవిధంగా పెద్ద పెద్ద ధ్యాన కార్యక్రమాలు జరిగినప్పుడు ట్రస్టీ బాధ్యతలు కానీ మెంబర్ బాధ్యతలు మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి, పిలిచి ఇస్తారు. మనం మన స్థాయిని తీసుకొని గట్టిగా నిలబడితే కాగల కార్యము గంధర్వులే తీర్చినట్టు. మన ద్వారా జరిగే కొన్ని వేల రెట్లు జరుగుద్ది. కాబట్టి మనకి ఏ అంశంలో బాగా అనుభవం ఉంటే ఆ విభాగంలో మనం కీలకమైన వ్యక్తిగా నిలబడాలి. తెలిసి దీన్ని తప్పించుకున్నప్పుడు మంచి చెడ్డ కష్టాలైన దీర్ఘకాలిక వ్యాధులు శరీరంపై అనవసరంగా తెచ్చుకుంటారు. ఇక్కడ పాయింట్ చాలా గుర్తుంచుకోవాలి. నా వల్ల కాదు, నేనేం చేయను, ధ్యానం చేసి ఏం సాధకం? ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఊరక నువ్వు బొమ్మ నిలబడతావు, నీ వెనకాల ఎంతో మంది ఉంటారు, వాళ్ళు చేస్తారు. నా వల్ల ఏడైద్దంటే వీళ్ళు ఆ రకంగా కూడా ఏదకైతే శ్రీకృష్ణుడు ఉండి ఎట్లా నడిపించారో అట్లా నడిపించగల సాహసం ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళకి తెలవదు, అంత ఉత్తేర్కంగా పనిచేస్తారు. షుగర్ అన్నది జన్ను సంబంధంగా వంశాపారంగా కూడా వస్తుందనే వాదన కూడా ఉంది. అంటే ఇది వంశపారంపరంగా వస్తుందనేది ఉంది. తల్లిదండ్రుల భావాలలో ఆలోచనలో పిల్లకు సంక్రమించటం వల్ల అదే జబ్బుగా పరిణమిస్తుంది. అయితే ఇక్కడ పిల్లల భావాలు మార్పు చేసినప్పుడు అది వంశపారంపరంగా రావటాన్ని ఆపే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మన ఆలోచనలు, తల్లిదండ్రుల భావాలు, ఆలోచనలు పిల్లలకి సంక్రమిస్తుంది. దాన్ని గనక మారుస్తే నెక్స్ట్ తరం వాళ్ళకి రావటానికి ఆపే అవకాశం ఉంటుంది. మీరు ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందినప్పుడు అది ఆ తర్వాత తరానికి రాకుండా కూడా ఉంటుంది. ధ్యానం ద్వారా ఈ సమస్యను ఎలా తప్పించుకోవచ్చు? అన్నము, షుగర్ వ్యాధి వచ్చిన వారు తినవలసిన ఆహారం తినకపోవడం కారణం నేనంటే శరీరం కాదు ఆత్మ పదార్థం అనే ప్రాథమిక అవగాహన లోపించడం వల్లే వస్తుంది. ఎక్కడైతే నువ్వు ఆత్మ అనేది లేదో అప్పుడు నీకు అన్నానికి దూరం అయిపోతావు. అక్కడ ఎప్పుడైతే అన్నం తగ్గించాడో షుగర్ వచ్చిన వాళ్ళంతా కూడా అల్లాడిపోతారు, అప్పుడు దాకా బాగా తిన్నోళ్ళు. దీనికి ఒక కళలు ఏమొస్తే అన్నం వడ్డించినట్టుగా వస్తే నేను అంటే ఆత్మ పదార్థాన్ని తెలుసుకున్నట్టు లెక్క. అదే వ్యతిరేకంగా లోపించినట్టు వస్తే పై అవగాహన ఎక్కడ కొంత లోపం ఉన్నట్టు పరిగణించాలి. ఇది విశేష సాధన ద్వారా నేను అంటే ఆత్మపదార్థాన్ని జ్ఞానం అనుభవపూర్వకంగా కానీ సిద్ధాంత పరంగా కానీ గ్రహించాలి.
ఇంకొకటి కూడా ఉంది. మీరు ఎక్కడికన్నా భోజనానికి పోయారు, టేబుల్స్ వేస్తారు, కూర్చుంటారు, పక్క దాకా అన్నం వచ్చి మీ దగ్గర ఆగి ఆ 10 మినిట్స్ దూరం అయిందంటే, అన్నం ఎందుకు దూరం అయిందంటే మీరు ఆత్మ అనేది మీరు నమ్మలేదు కాబట్టి అన్నం దూరం అవుతూ ఉంటుంది. లేదు ఎక్కడైనా గమనించారంటే ఎంబడే మీ మనసులో ఎరాలి, ఓహో వీడు ఆత్మ అంటే నమ్మకం లేదు కాబట్టి ఆ 10 నిమిషాలు దూరం అయిందన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి. తీపి అంటే మాధుర్యం. దీన్ని పొందలేకపోతున్నంటే మన జీవిత ధ్యేయంలో, జీవిత కాలంలో చేయవలసిన పనులు చేయకపోవటం వల్ల, జీవిత కాలంలో చేయవలసిన పనులు చేయకపోవటం వల్ల, లేదా వాటిని విస్మరించడం వల్ల తీపి లేదా మాధుర్యాన్ని పొందలేకపోతున్నామని గ్రహించండి. బయట సీటు కాదు, లోపల జీవిత కాలంలో చేయవలసిన పనులు విస్మరించటం, మర్చిపోవటం, చూద్దాంలే, చేద్దాంలే, నిర్లక్ష్యం గుణం చాలా చెడ్డ గుణం అని టార్కారాం చెబుతాడు. ఇట్లా విస్మరించటం. ఈ జన్మలో ఎంచుకున్నటువంటి శరీరము, కుటుంబ, స్వధర్మాలు మిశ్రము అయినటువంటి కార్యక్రమాలు చేయవలసిన పనులు తెలిసి వాటిని పూర్తిగా చేయలేదని అర్థం చేసుకోవాలి. ఈ జీవితం నువ్వు ఏం ఎంచుకొని వచ్చావు, శరీర ధర్మం, కుటుంబ ధర్మము, ఇవన్నీ కూడా నువ్వు చేయట్లేదు కాబట్టి అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ దుంపలు, షుగర్ వస్తే దుంప తినకూడదు, చిప్స్ తినకూడదు, అలా తినాలనిపిస్తే పక్కన చిప్స్ తినకూడదు, దుంప తినకూడదు. ఎందుకు తినకూడదు అంటే ఏంటి ఇక్కడ నీకు గ్రహించాల్సింది? ఇది భూతత్వానికి సంబంధించింది. ఈ దుంప అంతా దీని ఎక్కడిది మూలాధార చక్రాన్ని సరి చేసుకోవాలి. ఏం సరి చేసుకోవాలి? ఇక్కడ మన దగ్గర స్థిరత్వం అనే గుణం ఉందా, సహనం ఉందా, ఓపిక ఉందా, మొదలైన లక్ష్యాలు కలిగి ఉండాలి. భయాన్ని విడనాలి, ఎలాగైనా జీవించాలనే పట్టుదల పెంచుకోవాలి. నేర్చుకోవడం, ఆనందించడం అనే జీవితంలో ముఖ్యంగా లక్షణాలు గ్రహించి అన్ని దిశల్లో అవకాశాలు వినియోగించుకుంటూ ఎదుర్కొంటూ తాత్కాల ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాల మనుగడకై నిర్ణయం తీసుకోవటం అలమర్చుకున్నప్పుడు అప్పుడు నువ్వు దుంపకు అర్హత. అది మూలాధారానికి సంబంధించింది. ఇంకా ఏమొస్తుంది దీనికి? అతిమూత్రం వస్తుంది, ఎక్కువగా పోతూ ఉంటాం. మన శరీరంలో చక్కెర నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసార్లు మూత్ర విసర్జన వెళ్ళవలసి ఉంటుంది. దీనివల్ల దూర ప్రయాణాలు చేసే అవకాశం లేదు. చాలా మంది ఉంటారు, నాన్న మేము బస్సులో రావలేము నాన్న, ట్రైన్ టికెట్లు బుక్ చేయి. వాళ్ళు ట్రైన్ టికెట్లో బుక్ చేస్తారు. అసలు ఏంటి ఇది? పెద్ద తప్పు, చిన్న తప్పు. ఏంటి అసలు ఈ తప్పులు? మనోమయ కోశంలో మన బుద్ధి స్థాయిలో సమాజంలో తిరిగేటప్పుడు పాయింట్ బాగా అర్థం చేసుకోండి. మనోమయ కోశంలోనూ మన బుద్ధి స్థాయిలో సమాజంలో తిరిగేటప్పుడు ఏ విధంగా మెలగాలి, బుద్ధి స్థాయిలో సమాజం చెప్పి ఏ విధంగా మెలగాలి అన్న అవగాహన కలిగి ఉండాలి. ఫస్ట్ నీకు బయట నువ్వు అడుగు పెడుతున్నావంటే ఎలాగా నేను మెలగాలి, ఎలాగా మాట్లాడాలి, ఎలాగా చెయ్యాలి అనేది ఉండాలి. ఇటు శరీరానికి కానీ, కుటుంబానికి కానీ, సమాజానికి కానీ ఆత్మప్రగతికి సంబంధించిన ప్రధానమైన అవగాహన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, అలాంటి అవగాహన కలిగి ఉంటామో మేజర్ మిస్టేక్ మనం చేయలేదు అంటే పెద్ద తప్పు మనం చేయలేదు అని అర్థం చేసుకోవాలి. ఒకసారి పెద్ద తప్పులు కనుక చేస్తే దాని జీవిత కాలంలో సరి చేసుకోవటం అసంభవము. మళ్ళీ జన్మ తీసుకొని దానిని మనం సర్దిదిద్దుకోలేము. ఒక పెద్ద తప్పు, మేజర్ మిస్టేక్, అవగాహన లేకుండా ఎట్టబడితే అట్లా. దీనికి ఏమొస్తుంది అంటే మీకు చెప్పులు పోయినట్టు కళ్ళలో వచ్చినా, బయట ఎక్కడికన్నా పోయి చెప్పులు పోయినాయి అంటే మేజర్ మిస్టేక్, పెద్ద తప్పు చేస్తున్నాడు అని గ్రహించాలి. ఏదో చెప్పులు పోయినాలే నా దరిద్రం పోయిందని కాదు, నువ్వు జీవితంలో ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని ఆ చెప్పులు అనే దేవుడు నీకు ఇండికేషన్ ఇస్తాడు. ఎప్పుడైతే జీవితంలో ఆధ్యాత్మిక ప్రవేశించాల్సిన సమయంలో ఆధ్యాత్మికాన్ని ప్రవేశపెట్టలేదో అది ఒక పెద్ద తప్పుగా పరిగణించవచ్చు. చూద్దాంలే, ఇప్పుడు అవసరమా ధ్యానము, 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత చేద్దాంలే, సత్యం తెలిసి పక్కకు పోయారు అన్నా కూడా అది పెద్ద డ్యామేజ్, పెద్ద తప్పు, అది పరిగణించవచ్చు. తర్వాత చూద్దాంలే అనేటువంటి ఒక తాత్సారం లేదా దూరం చేయడం పెద్ద తప్పుగా పరిగణించవచ్చు. ఇక్కడ తాత్సారం చేస్తారు కొంతమంది, వాళ్ళందరూ కూడా జీవితంలో ఒక పెద్ద తప్పు చేస్తున్నట్టు. పట్టుదలతో ఆధ్యాత్మికలో ప్రవేశిస్తే వెంటనే గతంలో కోల్పోయిన ఆరోగ్యము,
ఆనందం తిరిగి పొందుతాం. అతిమూత్రం వల్ల చిన్న తప్పులు మనకు తెలిసి వాటి నుండి బయటపడలేకపోవటం గ్రహించాలి. ఏంటి అసలు చిన్న తప్పు? సమయం కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నావా లేదా? ఇదేగా జూమ్లో కాదు, బయట కూడా 10ంటికి ట్రైన్ అంటే ఎన్నింటికి మనం పోతున్నాం? ఎక్కడికి పోయినా సమయాన్ని మెయింటైన్ చేస్తున్నావా? ఒక 10 నిమిషాలు ముందు ఉంటున్నావా, తర్వాత ఉంటున్నావా? సంకల్పాలు ఎట్టున్నాయి? మన కోసం పెట్టుకుంటున్నావా, వేరే వాళ్ళ కోసం పెట్టుకుంటున్నావా, లోక కళ్యాణం కోసం పెట్టుకుంటున్నావా? నీ వాక్ ఎట్లయింది? ఈ 3 చిన్న తప్పులు మొదలైన అంశాలు ప్రతి గంట కార్యక్రమాలు, ప్రతి గంట ఎంత సక్రంగా చేస్తున్నావు అనేది ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకొని ఏ రోజుకి ఆ రోజు నువ్వు సర్దిద్దుకోవాలి. సమయాన్ని, సంకల్పాన్ని, వాక్ని ఏ రోజు ఆ రోజు సర్దించుకోవాలి. ఇది చిన్న తప్పులు చేసినప్పుడు వాటిని జీవితంలో సర్దించుకునే అవకాశం ఉంటుంది. ఏవైతే విషయాలు మనం గతంలో నేర్చుకొని అనుభవిస్తూ ఉన్నామో మళ్ళీ మళ్ళీ తప్పులు జరగకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎక్కడ చేస్తున్నాం వీటిని అన్నిటిని? దీనికి ఏమొస్తుందంటే డోర్ మ్యాట్ వస్తుంది. మీ బయట వేసే డోర్ మ్యాట్కి సంబంధించిన కళ్ళల్లో వచ్చిన డోర్ మ్యాట్ ఇబ్బంది పడినా, డోర్ మ్యాట్ ఇదైపోయినా ఇక మొత్తం కూడా చిన్న తప్పులు చేస్తున్నావు, నీ ఇష్టం జాగ్రత్త అని ఆ ఇండికేషన్ ఇస్తుంది. ఈ షుగర్ ఉన్న వాళ్ళు రాత్రి నిద్రకు లేకపోతే ఎక్కువసార్లు రాత్రులు మూత్ర విసర్జన లేకుండా వల్ల రాత్రి నిద్ర ఉండదు. దీన్ని అర్థం చేసుకునే విధము మనలోని నిజమైన యోగిని మేలుకొల్పాలి. ఏంటది? పగలు రాత్రి. ఈ షుగర్గా ఉండి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాం? పగలు విపరీతమైన పుస్తకాలు, ధ్యానము, గంటలు క్లాసులు అన్నీ ఇస్తాం. అదంతా అయిపోయిన తర్వాత ఒక పరిపక్వ స్థితి వచ్చిన తర్వాత ఇది రాత్రికి మార్చుకోవాలి. అంటే ఆ కార్యక్రమాన్ని రాత్రి మార్చుకొని నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని, నువ్వు తెలుసుకున్నంతా కూడా పగలు అందరికీ పంచిపెట్టాలి సమాజం. ఇక్కడ రాత్రి పగలు అనేది కాన్సెప్ట్ ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం, పరిపూర్ణమైన జీవితం. షుగర్ వ్యాధి ఉన్నవారు రాత్రిపూట తరచు మూత్ర విసర్జన కలిగే నిద్రలేని సమయాన్ని భయపడకుండా ధ్యాన సాధన చేస్తూ పుస్తక పఠనం చేస్తూ ఆ సమయాన్ని ఒక యోగిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల అతిమూత్ర వ్యాధి నుండి నువ్వు బయటపడతావు. దాని తర్వాత రోగి తన అనారోగ్యంతో పడుతూ రాత్రి అంతా నిద్ర లేకుండా గడుపుతాడు. భోగి తన భోగ విలాసాలతో రాత్రి అంతా గడుపుతాడు. యోగి ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం పెంచుకుంటాడు. రాత్రి సద్వినియోగం చేసుకుంటాడు. ఈ ముగ్గురు రాత్రి అంతా మేలుకొనే ఉంటారు. భోగ విలాసాల్లో ఉన్నాడు, ఇనపెట్టుకాడు కూర్చుంటాడు, ఎవడన్నా దొంగలు వచ్చి నౌకపోతారని. రోగి 24 గంటలు ఏడుస్తుంటాడు, వాడికాడు నిద్ర పట్టింది. ఒక యోగే పరిపూర్ణంగా ధ్యానం చేస్తూ పుస్తకాలు చేస్తూ చదువు. ఈ 3 పూట్ల తినేవాడు రోగి, 2 పూట్ల తినేవాడు భోగి, 1 పూట ఆనందంగా రుచి కోసం తినేవాడు యోగి అని తెలుసుకోవాలి. దాని తర్వాత ఇతర అవయవాల సమస్య షుగర్ వ్యాధి ఉన్నప్పుడు ఎక్కడ వస్తుంది? ఫస్ట్ కంటికి వస్తుంది. అసలు ఏంటి ఈ కంటికి? చర్మ చక్షువులతో చూస్తే మోహం, దివ్య చక్షువులతో అంటే త్రినేత్రం చూస్తే మోక్షం. మోహం వల్ల మనం దుఃఖంలో జీవిస్తాం, అదే మోక్షం వల్ల ఆనందంగా ఉంటాం. ఎప్పుడూ కూడా మనం చూసేదంతా నిజం కాదు. మీరు అనుకుంటున్నారు మీరు చూసేదంతా నిజం కాదు. నిజం వేరే, సత్యం వేరే. సందర్భాన్ని బట్టి అవగాహన గమనించినట్టే తప్పొప్పులు కనిపిస్తాయి. అవసరం లేని లోపలికి తీసుకోవటం కూడా ఆపేయాలి. కంటి ద్వారా అవసరం ఉన్నాయి చూడాలి, లేనిది కూడా కంటిని బంద్ చేసి లోపలికి తీసుకోవాలి. లోకాన్ని చూసే దృష్టి మార్చుకోవాలి. ఫస్ట్ షుగర్ వ్యాధి ఉన్నోళ్ళు లోకాన్ని చూసే దృష్టి మార్చుకోవాలి. అది సత్యంతో కూడుకున్న ఉండాలి. ఇక్కడ ఏముంది? పరోక్ష జ్ఞానం పొందటానికి స్వీయ అనుభూతి పొందే అంశాల గురించి వివరంగా ఆచరించాలి. అంటే పరోక్ష జ్ఞానం ఏదైతే ఆధ్యాత్మిక విషయాలు పుస్తకం చదవటం ద్వారా కానీ ఇతర వ్యక్తుల ద్వారా కానీ సత్సంగంలో తెలుసుకున్న జ్ఞానాన్ని పరోక్ష జ్ఞానము అంటాము. ఈ పరోక్ష జ్ఞానం అనేది కనుక ఏదన్నా లోపిస్తే ఏమొస్తాయంటే చెవు, ముక్కు, నోరుకి సంబంధించిన అన్నీ వస్తాయి. గుర్తుంచుకోండి. డిసీజ్ చెవులకు కానీ, చెవులో ఏదన్నా ఇబ్బంది పెట్టినా, ముక్కుల్లో ఏదన్నా అయినా, నోటికి వచ్చిన మొత్తం కూడా పరోక్ష జ్ఞానాన్ని ఎక్కడైతే మీకు యాక్సెప్ట్ చేయలేదో ఆ భగవంతుడు అక్కడ వచ్చి కూర్చుంటాడు. ప్రత్యక్ష జ్ఞానం అనుభవం అంటే గత జన్మల యొక్క సారం. కానీ 3వ నేత్రం వల్ల పొందే అనుభవాలు కానీ సూక్ష్మ శరీరం ద్వారా తీసుకునే స్వానుభవం ద్వారా మనం అనుభవిస్తున్నప్పుడు మాత్రమే దాని గురించి పూర్తి జ్ఞానం తెలుసు. ఇలా తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రత్యక్ష జ్ఞానము అంటారు. కంటికి ఇంకేం చూస్తాలే నేను, ఈ జీవితం ఏం చూస్తాను,
ఇదంతా నేను చూడలేదు అని ఎప్పుడైతే అనుకున్నాడో వాడు కళ్ళజోడు వస్తుంది. చిన్నపిల్లలకి కళ్ళజోళ్ళు ఎందుకు వస్తాయంటే ఇంట్లో పేరెంట్స్ అడ్డదిడ్డంగా చండాలంగా మాట్లాడుకుంటారు. ఎందుకురా ఈ జీవితం అని వాళ్ళు కనుక అన్నారంటే చిన్నపిల్లలు కళ్ళజోళ్ళు వస్తాయి. ఎవరు వారు స్వానుభవంగా తెలుసుకున్న జ్ఞానంతో వాళ్ళనే మనం నయం చేసుకోగలరు. ఎవరు వాళ్ళు స్వానుభవంతో తెలుసుకున్న జ్ఞానం వల్లే నయం చేసుకోగలరు. సాధన మార్గంలో ధ్యానం చేసి తద్వారా మనలో శక్తి ప్రవహించి నాడీ మండలం శుద్ధి జరిగి మనకున్న జబ్బులు మనమే తగ్గించుకొని ఆరోగ్యమయ ఆనందమయ జీవితానికి ప్రత్యక్ష జ్ఞానం ఎంతో తోడ్పడుతుంది. ఈ కంటికి సంబంధించింది ఇంత ఉంది. దాని తర్వాత నరాలకు వస్తుంది. ఆ డిసీజ్ ఏంటి? ధ్యానం ద్వారా మనకు కలిగే అతీంద్రియ శక్తిని దుర్వినియోగం చేయటం వల్ల నరాల వ్యవస్థ దెబ్బతింటది. ధ్యానం ద్వారా పొందిన శక్తిని ఎలా ఉపయోగించాలి, ఎంత ఉపయోగించాలి అనేది తెలియాలి. వీళ్ళు ఎట్లుండాలంటే వీళ్ళనంత మౌనంగా ఉండాలి. నరాలకు సంబంధించింది వచ్చింది అంటే ఎక్కువ మౌనంలోకి వెళ్ళిపోవాలి. స్వీయ ఆత్మ ప్రగతికి, సమాజ ఆత్మ ప్రగతికి సంకల్ప శక్తిని వివరించాలి. పూర్తి మౌనంలోకి వెళ్ళిపోవాలి. దాని తర్వాత ముప్పు 4 శక్తులు మనం విన్నాం. భయము, అహంకారము, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక బద్ధకం. అసంపూర్ణ కొంత జ్ఞానం పొందిన తర్వాత నాకు అంతా తెలుసు అనే అహంకారంతో ఉండకూడదు. మనకన్నా కింద స్థాయి వారి నుండి కూడా నేర్చుకోవాలి అనే అవగాహన తప్పనిసరి. కొంత జ్ఞానం సంపాదించిన తర్వాత నాకు అంతా తెలుసు అనే అహంకారంతో కాకుండా ఓపెన్ మైండ్తో ఉండాలి. ఇలా అహంకారం నుండి బయటపడటానికి అతీంద్రియ శక్తులు కలుగుతాయి. దాంట్లో బయటపడితే అతీంద్రియ శక్తులు కలుగుతాయి. నాకే అన్నీ తెలుసు అనుకోవటం అహంకారం, నాకు తెలిసిందే కరెక్ట్ అనుకోవటం అజ్ఞానం. అంతా తెలుసుకో అనుకోవటం అహంకారము, కరెక్ట్ అనుకోవటం అజ్ఞానం. తెలుసుకొని నాకు కూడా తెలుసు అనే భావన అలవరుచుకోవాలి. ఇంకా తెలుసుకోవాల్సింది బోర్డంత ఉంటుంది. అతీంద్రియ శక్తులు, సంకల్ప శక్తి, ఆరా, సూక్ష్మ శరీరానం, టెలిపడి, మూడో నేత్రం మొదలైన కేవలం ఆత్మ పరిణతికి, సమాజ ఆత్మ పరిణతికే వాడాలి. బద్ధకం, దీని ఆధ్యాత్మిక బద్ధకం అంటారు. పూర్తిగా సత్యం తెలిసిన తర్వాత సాధన చేయవలసిన అవసరం లేదు, ఇంకా జ్ఞానాన్ని పొందవలసిన అవసరం లేదు అనే బద్ధకించుకుంటే పురుష ప్రయత్నంగా తాను ఏదైతే చేయాలో భూమి మీదకు వచ్చాడో అది చేస్తూ ముందుకు సాగాలి. ఒక ప్రణాళికబద్ధంగా ఎవరు ఏది చేయడానికి వచ్చారో అది చేసే తీరాలి. ఎందుకు వచ్చావో ఏంటో, ఈ జీవితం కోసం వచ్చావా? ఈ పుట్టడం అందరూ పుడతారు, అందరూ పిల్లలు కంటారు, అన్నీ చేస్తారు. ఇదే జీవితం. నువ్వేం జీవితం దేనికి వచ్చావు అని తెలుసుకోవాలి. మన జీవిత ధ్యేయం తెలుసుకున్నాం కాబట్టి మనం తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచిపెడుతూ ఆనందాన్ని పొందుతూ మధ్య మార్గంలో ఉంటూ కష్టపడటం, తెలివితేటలు, సరి అయిన ఆధ్యాత్మికాన్ని ఈ మూడిట్లో ఎప్పుడైతే ముందుకు సాగుతుంటో అప్పుడే మనలోని ఆధ్యాత్మిక బద్ధకం నుండి బయటపడతాము. మరి తిండి విధానం, అడ్డదిడ్డమైన తిండిలు ఇవాళ ఎట్టుంది? అడ్డదిడ్డమైన తిండి విధానం, అడ్డదిడ్డమైన పరస్పర సంబంధాలు. తిండి విధానం అంటే మనం తీసుకున్న సరైన భోజనం, 5 జ్ఞానేంద్రియాలు మనం గ్రహిస్తూ సుఖాలు ఆనందాలు కానీ దుఃఖాలు కానీ సాక్షిభూతంగా ఉంటే అవసరమైనంత వరకే తీసుకొని మిగతా విషయాలు వదిలేయాలి. ఈ 5 జ్ఞానేంద్రియాలు విచ్చలవిడిగా ఉపయోగించినప్పుడు మనం తెలియకుండానే ఎంతో శక్తి కోల్పోద్ది. జ్ఞానేంద్రియాలు ఇక్కడ మెయిన్ తిండి విధానాలు. మరి ఆలోచనలు, ఎప్పటికప్పుడు పనికిరాని వినాశనమైన ఆలోచనలు మనలో విషతులమైన రసాయనాలు తయారై వ్యాధులుగా మారుతాయి. దీనినే డాక్టర్లు సైకోసోమాటిక్ వ్యాధులు అంటున్నారు. చీకు, చింత, చికాల్తుతో ఉన్న అడ్డదిడ్డమైన అశాస్త్రమైన ఆలోచన చేయటం వల్ల శరీరంలో యొక్క అపసవ్యత మారటం వల్ల ఎక్కువగా 80% మనసుకు సంబంధించిన రోగాలే ఉన్నాయి భూమి మీద. ఆలోచనలు 2 రకాలు. సృజనాత్మకంగా భవిష్యత్తు ప్రణాళిక తయారు చేయటం కోసం చేసుకునే ఆలోచనలు అవి ఉన్నాయి మన దగ్గర. చేసే పనికి సంబంధించిన ఆలోచన. ఇలా ఆలోచన వచ్చినప్పుడు అది పూర్ణాత్వం నుంచి వచ్చిందా అనే సందేశం, లేదా ఇతర విషయాల నుంచి వచ్చిన ఆలోచన, లేదా మన శరీరంలో ఉంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ అనే 4 స్థాయిలో దేనికి సంబంధించింది? ఒక ఆలోచన నీకు వచ్చింది, ఎమ్మడే పసిగడుతున్నావా ఇది ఎందుకు వచ్చింది? ఒక ఇంట్లోకి ఎవరిని రానివే ఈ ఆలోచన నీలోకి ఎందుకు వచ్చింది? నువ్వేమన్నా తెలుసుకుంటున్నావా? లేదా మన శరీరంలో ఉంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ 4 స్థాయిలో దేనికి సంబంధించింది ఇది అన్న విషయం మొట్టమొదట అవగాహన రావాలి. ఫస్ట్ ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తూ శాకారం పాటిస్తూ ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ
సజ్జన సాంగత్యం చేస్తూ ఒక క్లియర్ మైండ్తో ఉన్నప్పుడు ప్రతి ఆలోచన మనకి ఎక్కడి నుండి వస్తుందో అర్థం చేసుకోవాలి. ఎరుకు ఉండాలి, మౌనం ఉండాలి, అది కనిపెట్టాలి. అసలు నీ దగ్గర ఆలోచన ఎక్కడికి వస్తుందో ఆ స్థాయికి మనం ఎదిగామా? ధ్యానం ద్వారా మనసు క్లియర్ ఉంచుకొని వర్తమానంలో జీవిస్తూ శాస్త్రమైన ఆలోచనలతో క్రమేపీ గతంలో ఉన్న చెడు ఆలోచనలు తుడిచిపెట్టుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఆనందించు. గతాన్ని తలుచుకొని వాడు తిట్టాడు, వీడు తిట్టాడు, మాకు కట్టంది, వాటి ఇంకా అయ్యే పట్టుకొని పిక్కుంటారు. దానికి ఎంత శక్తి ఖర్చు అయింది? గతాన్ని వదిలేసుకోవాలి, గతంలో ఉన్న మంచి ఆనందించాలి. ఇంకా అక్కడే కూర్చుంటే ఎట్లా? నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావు అదే నువ్వై ఉన్నావు అన్నాడు జీసస్ క్రైస్ట్. ఏదైతే ఆలోచిస్తున్నావు నువ్వు అదే. యద్భావం తద్భవతి అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. నీ మత ఎట్టుంటే నీ గత ఎట్టుంటుంది. వినాశకరమైన ఆలోచన నుండి శాస్త్రమైన పాజిటివ్ ఆలోచనలు, శాస్త్రమైన ఆలోచన నుండి అద్భుతమైన మిరాకిల్ ఆలోచనలకు వెళ్ళాలి. మీరు ఇంకా మామూలు ఆలోచనలోంచి అక్కడ మారాలి, మళ్ళా మిరాకిల్ ఆలోచనలో పోవాలి. మరి అది కూడా మనం చేస్తున్నామా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి. దాని తర్వాత కిడ్నీకి వస్తుంది. కిడ్నీ ఏంటి? కిడ్నీ రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థ పదార్థాలు వడగట్టి మూత్ర రూపంలో బయటికి పంపడం అనే పనులు ఏ విధంగా చేస్తుందో అదేవిధంగా మన రోజువారీ జీవితంలో మనం మాట్లాడే కాలాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోవటం కిడ్నీకి ఉన్నవాళ్ళు. ఆలోచనలు, డబ్బులు వీటిలో ఎక్కడైతే మైనర్ మిస్టేక్ చేస్తున్నామో గమనించి వాటిని ఏ రోజుకి ఆ రోజు సరి చేసుకొని అనేది బుద్ధి స్థాయిలో చేసినప్పుడు ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ కిడ్నీకి ఉన్నవాళ్ళు అంటారు అతి కోపంగా ఉంటారు, అతి ఆవేశంతో ఉంటారు, డబ్బు విచ్చలవిడిగా చేస్తుంటారు, దేనికి చేస్తారో కూడా తెలవలేదు. ఎప్పుడైనా మనం వీటిలో జరిగే చిన్న చిన్న తప్పులు సరి చేసుకుంటూ ఉంటే ముందుగా అది మన కళల్లో, ధ్యాన అనుభవాల్లో, నిత్య జీవిత సంఘటన కానీ మన సమస్యలు ఎదుర్కోవాల్సిన అప్పుడు వాటిని గమనించకుండా ఉంటే అది శరీరంపై పెద్ద డ్యామేజ్ అయిపోద్ది. కిడ్నీ పాడైపోవటం, కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం, డయాలిసిస్ వంటి చేయవలసి రావటం జరుగుతుంది. దీంట్లో అరిషట వర్గాలు కూడా చెక్ చేసుకోవాలి. కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు నరాల సంబంధించి అరిషట వర్గాలకు సంబంధించి మనం ఎప్పటికైతే మనలో గురించి అదుపు చేసుకోలేకపోతే కిడ్నీ సమస్య కూడా మారుద్ది. మరి ఒక ఫ్యాక్టరీలో నడుపుతున్నప్పుడు వ్యర్థ పదార్థాలు పొగ రూపంలో బయటకు ఎట్టయితే పంపే గొట్టం ఉంటుందో, ఇంట్లో బాత్రూము, ల్యాబరేటరీ వాసనకు బయటకు పంపే పంపులు ఉంటుందో, వాహనాలు పొగను బయటకు పంపే వ్యవస్థ ఎట్లుంటుందో నీ లోపల కూడా ఆ రకంగా అది బయటికి వ్యర్థ పదార్థాలంతా ఫిల్టర్ చేసి పంపిస్తుంది. దాన్ని ఎంత ఇదిగా ఉండాలి. ఒక ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఉంది, వాటర్ ఫిల్టర్ కనుక ఒక 5 నిమిషాలు లేకపోతే అరే వాడాడున్నాడు పిలువురు ఆ కాయలే అనే అంత తప్పనుంటే నీ లోపల ఉన్న కిడ్నీలు ఎంత విశేషమైనవి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎక్కడ వస్తుంది? స్వాదిష్టాన చక్రము, ఇది పొత్తి కడుపు భాగంలో ఉంటుంది వెనక. దీన్ని ఎక్కడ ఏం చేసుకోవాలి? ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఎమోషన్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది ఎక్కడ వస్తుంది? అసలు ఎన్ని శరీరాలు ఉన్నాయి మనకు? అన్నమయ కోశం ఉంది, ప్రాణమయ కోశం ఉంది, మనోమయ కోశాన్ని భావన శరీరం, సూక్ష్మ శరీరం అంటాము, విజ్ఞానమయ శౌర్యాన్ని కారణమ శరీరం అంటాము, ఆనందమయ కోశాన్ని మహాకారణ శరీరం అంటాము, విశ్వమయ కోశం నిర్వాణమయ కోశం. అహంకార రతంగా ఉండటం అనేది కేవలం సజ్జన సాంగత్యం అంటే మన భావాలు ఇతరులతో పంచుకోవడం ద్వారా 7వ శరీరమైన నిర్వాణ కోసం ఉత్తేజం చేసుకోవచ్చు. ఈ అహంకారం ఉన్న వాళ్ళంతా ఏంటి? సజ్జన సాంగత్యాల్లో అదంతా పోద్ది. ఎన్నో లోకాల గురించి విజ్ఞానం, స్వాధ్యాయం, ధ్యాన పుస్తక పఠనంలో పొందేది 6వ శరీరం విశ్వమయ కోసం ఉత్తేజం. ధ్యానంలో అపరిమితమైన శక్తిని పొంది ఆనంద కోశాన్ని ఉపదేశించుకోవాలి. ఈ 3 కోశాలు ఇచ్చింది ఇదే డాక్టర్ మన పత్రి సార్. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం 5వ శరీరం, 6వ శరీరం, 7వ శరీరం. ఇలా పైన 3 శరీరాలు మూలమైనవి. ఇవి సక్రంగా ఉన్నప్పుడే వాటి నీడ అయిన కింద 4 అంటే అన్నమయ కోశం, విజ్ఞానమయ కోశం వరకు పనిచేస్తాయి. ఈ కోశాల్లోనే మేము 4వ మయ కోశానికి మేము ఇస్తాం మా ట్యాబ్లెట్లన్నీ కూడా. విజ్ఞానమయ కోశం ఏ డాక్టర్ దగ్గర కూడా తగ్గని జబ్బు ఇక్కడ ఎందుకు క్లియర్ అయ్యిద్దంటే దానికి కావాల్సిన ఆధ్యాత్మిక గుళికలు వాడు ఏ టైపులో ఉన్నాడు ఏంటి అని పట్టుకొని వాడిని అక్కడ సర్జ్ చేసినందువల్ల డాక్టర్ గారికి కూడా అర్థం కాని అనారోగ్యం తగ్గిపోద్ది ఇక్కడ.
ఆ శరీరం గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి రిపోర్ట్స్ రావు. షుగరు ఉన్నవాళ్ళు ఏమొస్తుంది నెక్స్ట్ గుండె జబ్బు. ఉన్నవారికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ. ఎప్పుడు ఇది బుద్ధి స్థాయిలో చూస్తే గుండె అనాహత చక్ర అనేది సంబంధించి, అంటే పూర్తిగా ప్రేమ తత్వం పాజిటివ్ క్వాలిటీస్ సంబంధించింది. వీళ్ళ దగ్గర అసలు ప్రేమ ఉందా, లేకపోతే సినిమాలలో అంటే ప్రేమ ఉందా? ఇక్కడ మనం ఎలా ఉండాలంటే ఎదుట వ్యక్తి 99% లోపాలు కానొచ్చినా మిగిలిన 1% భగవంతుని మాత్రమే హైలైట్ చేస్తూ మాట్లాడాలి. వాళ్ళు ఎన్నో తప్పులు ఉన్నాయి, ఒక్కటన్నా మంచిది దొరకదా? దీన్ని ఎట్లా గుర్తు చేసుకోవాలంటే, ఎలా అంటే రావణాసుడు ఉండబట్టే కదా రాముడు లోకానికి తెలియబడ్డాడు. రావణాసుడు ఉండబట్టే రాముడు తెలియబడ్డాడు. ఒక చెడు ఉంటేనే మంచి తెలుసుకోగలుగుతున్నాం. మన దగ్గర కావలసినంత ప్రేమ ఉంది, దానిని ఇవ్వటం ద్వారా పొందటం అనేది జరుగుతుంది. మనం ప్రేమతోనే ఎదుటి వాడిని మార్చగలం. ఎట్లొస్తుంది? మీరు చేసే గ్రాడ్యుయేటే దాన్ని ఎంతవరకు క్వాంటిటీగా చేస్తున్నాము, దాన్ని ఎంతవరకు మనం రోజు చేస్తారు, దాన్ని ఆ రకంగా ప్రేమ పెరిగిందా, లేకపోతే పొద్దున్నే వచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ద్వేషంగా మాట్లాడుతున్నారు? ఎందుకు పెరగలేదు ప్రేమ? ఎట్లా వాడుతున్నారు? దీంట్లో పరస్పర సంబంధాలు. మనలాగా ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తులు ఎదురైనప్పుడు అక్కడ ఆనందం ఉంటుంది. మనకన్నా తక్కువ స్థాయి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న వ్యక్తులు కలిసినప్పుడు వారి పట్ల బాధ్యత ఉంటుంది. మనకన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆనందం వస్తే, తక్కువలో ఉన్నప్పుడు మన బాధ్యత చెప్పాలంటే ఆధ్యాత్మిక వ్యక్తుల దగ్గర మనం ఆధ్యాత్మిక విషయాలే చర్చించాలి. స్నేహితుల దగ్గర మన కష్టాల ఆనందాలు పంచుకోవాలి. బంధువులు వదలకుండా అంటి ముట్టనట్టుగా ఉండాలి, మెయింటైన్ చేయాలి. ఇక్కడ అంతే. అతిగా పోతే ఇక్కడ వచ్చే చెత్తంతా. శత్రువుల దగ్గర ఎటువంటి వ్యతిరేక ఆలోచన లేకుండా తటస్థంగా ఉండాలి. ఈ 4 కూడా అన్ని జబ్బులకి పనికొస్తుంది. మెయిన్ ఈ 4 కాన్సెప్ట్. శత్రువులతో ఎట్టుంటున్నారు, తటస్థంగా ఉండాలి. బంధువుల దగ్గర అంటిముట్ట అతిగా పెట్టారంటే ఫస్ట్ వచ్చేదే మీ మీద వచ్చి వేస్తారు. మొత్తం చేస్తారు, కంప్లైంట్లు అంతా మీ మీద వేస్తారు. మెయింటైన్ చేయాలి అంతే. ఇలా శాస్త్రమైన పరస్పర సంధాలు కలిగి ఉన్నప్పుడే మన శక్తి స్థాయి క్షీణించకుండా వృద్ధి చేసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తాము. దీనికి సర్క్యులేటర్ ప్రాసెస్ అనేది ఇస్తాము. నేను చెప్పే పవర్, వాటర్, మనీ, ఎనర్జీ వర్తమానంలో ఎలా ఉండాలి అనేది అది ఒక శక్తి వలయాల కాన్సెప్ట్ ఒకటి. ఇంకా నెక్స్ట్ పంచే కొద్దీ పెంచబడుద్ది, దాచే కొద్దీ దోచబడుద్ది. ఇది ఒకటి ఉంది. పంచే కొద్దీ పంచబడుద్ది, దాచే కొద్దీ దోచబడుద్ది. ఏమి దోచబడుద్ది అంటే మనం ఏదో ఇంట్లో ఉన్నది దోచబడింది అంటారు, అది కాదు. మెదడు ఇది సరిగా పని చేయటం ద్వారా మన శరీరంలో ఉన్న అవయవాలు సరిగా పనిచేస్తాయి. మీ మెదడు కరెక్ట్గా ఉంటే శరీరంలో ఉన్న అవయవాలన్నీ పనిచేస్తాయి. మనం సరిగా ఉన్నప్పుడే అందరూ సరిగా ఉంటారు. మనం సరిగా ఉంటే అందరూ సరిగా. ఒకరు మారాలంటే ముందు మనం మారాలి ఫస్ట్. ఎవరో మారాలని మీరు అనుకుంటే ఫస్ట్ మీరు మారాలి. ఒకరిని శాసించే స్థితికి మనం చేరుకోవాలంటే బాగా శ్రమించాలి. ఏంటి, ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే ముందు మనం తెలుసుకోవాలి. అంటే ఎలాంటి ప్రశ్న వేసినా తమ్ముడుకోకుండా సమాధానం చెప్పే స్థితికి మనం ఎదగాలి. ఏ ప్రశ్న వేసినా తమ్ముడుకోకుండా చెప్పాలి. ఆ స్థితికి మనం చేరాలి. దాని తర్వాత ఏంటంటే కూలీ, అకౌంట్ ఆఫీసర్ అని 3 స్థాయిలు ఉంటాయి దీంట్లో కూడా. మా దాంట్లో కూలీ అంటే ఏ రోజుకి ఆ రోజు కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తాడు. ఎక్కువ డబ్బులు ఖర్చు అవసరం క్లిష్ట పరిస్థితులు ఏమీ చేయలేడు. ఎందుకంటే వారిలో ప్లానింగ్ ఉండదు. ఏదో వచ్చింది అయిపోద్ది, నాకెందుకు, ఏదైతే దేవుడే చూసుకుంటూ ఉండదు. క్లిష్ట పరిస్థితులు కూడా ఏమి చేయలేక సమస్యలు ప్రకృతికే వదిలేస్తాడు. ఇక్కడ అక్కడ అని లేకుండా ఎక్కడ ఏది నచ్చితే అది, ఏది చేస్తే అది హాజరవుతూ అన్నీ తెలుసునన్న ఆచరణలో పెడుతూ సీనియర్ జాన్లు చెప్పిన నచ్చినంత వరకు చేయటం ఆ కోవలో. ఏంటి అసలు కూలీ స్టేజీ? 100 క్లాసులు పరిగెత్తా ఉంటారు, ఎక్కడికెక్కడికి ఉరికెత్తుతూ ఉంటారు. కానీ అక్కడ ఏ మాస్టర్ ఏం చెప్పాడు, ఎక్కడన్నా నోటు రాశారా? దాన్ని ఏమన్నా ఆచరణ తీసుకుంటారా? ఉరికెత్తుతూ ఉంటాం. ఇది కూలీ స్టేజ్. ఎన్నో క్లాసులు వింటుంటాం, ఆ క్లాసు ఈ క్లాసు అది ఇది ఉరికెత్తుతూ ఉంటాం. వాళ్ళు బ్రహ్మాండంగా చెబుతారు, దాన్ని ఏమన్నా పాయింట్ రాసుకొని మనం ఆచరించావా? ఏమి చెయ్యం. అది కూలీ స్టేజ్.
అక్కడి నుంచి వస్తారన్నమాట. సమస్యలు ఉన్న వాళ్ళంతా కూడా మా దగ్గరికి వచ్చేది. వాళ్ళు రావటంతో అకౌంట్ స్థితిలో ఇక్కడ ఏముంటుంది, ప్లానింగ్ ఉంటుంది మా దగ్గరికి వస్తే. తనపై అధికారి సమాధానం ఇవ్వాల్సిన ఒక కూలీ కానించి వాడు అకౌంట్ స్థితి ఒక గుమస్తాగా ఉన్నాడు, వాడు ఏముండాలి, వచ్చే సామాన్లు పొయ్యి అన్నీ రాసుకోవాలి, ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి సీనియర్ జ్ఞానులు లేదా అంతరాత్మ ప్రబోధం అనుభవాల నుండి వచ్చే గైడెన్స్ తూచిక తప్పకుండా ఆచరించడం తప్పనిసరిగా ఈ స్థాయిలో ఉంటుంది. వాడు మాకు చెప్పినన్ని కూడా తూచా తప్పకుండా ఆచరించాలి. అది ఆఫీసర్ ఏంటిది, ఈ స్థాయిలో ప్రణాళికమైన జీవితం, నియంత్రణతో కూడిన జీవితం, ఏదైనా చేయగలమన్న ధీమా, పూర్తిగా ఏదన్నా చేయగలమనే ధీమా రావాలి. మంచి చెడు తనదే అని బాధ్యాయుతమైన స్థితి, దేని మీద కూడా ఆధారపడకుండా తానే నిర్ణయాలు తీసుకునే అధికారం రావాలి. అంటే ఇంకోటి మీద ఆధారపడే తత్వం లేకుండా ఉండాలి. ఆఫీస్ స్థితిలో ఉంటే తనకు తాను ప్రకటించిన మాస్టర్గా ఈ స్థితిలో ఉండాలి. ఏదైనా చేయగల స్థితిలో ఉండాలి. అప్పుడే పూర్తిగా మనతో ఉండగలం. ఈ స్థితిలో గురువు ఉన్నవారు కూడా ఒక ఉన్నతమైన సంఖ్య సంభావితంగా పరిగణించాలి. ఏంటి ఇది, మళ్ళా గతంలో నేను, వర్తమానం నేను, భవిష్యత్తులో నేను, 7 చక్రాలని ఇది చెక్ చేసుకోవాలి. ఏంటి గతము, అసలు ఉన్న సమస్య అంతా వర్తమానమే. గతం 10 పైసలు, భవిష్యత్తు 10 పైసలు, 80% వర్తమానం. మన జీవితం అంతా కూడా వర్తమానంలో పోకుంటుంటాం మనం మొత్తం కూడా. గతం 10 పైసలే, భవిష్యత్తు 10 పైసలే, వర్తమానం అంటే ఏంటి, ఈరోజు ఏమి వచ్చినా ఏమి జరిగినా ఏదైనా మనం యాక్సెప్ట్ చేస్తున్నావా, వర్తమానంలో ఏమన్నా అంగీకరిస్తున్నావా, ఈ రకంగా వర్తమానంలో ఉన్నామా. ఈ వర్తమానంలో కూడా ఈ చక్రా స్థాయిలో, ఏ చక్రా స్థాయిలో నువ్వు వర్తమానంలో ఉన్నావు, గతంలో ఎక్కడ ఉన్నావు, భవిష్యత్తులో ఎక్కడ ఉన్నావు. ఇంకా చిన్నపిల్లలకి షుగర్ వస్తుంది. ఇది అది అక్కడ తల్లిదండ్రులు వాళ్ళకి కావాల్సిన ఆత్మజ్ఞానం, వాళ్ళకి కావాల్సిన అంతా కూడా చేసుకుంటే వాళ్ళని కొన్ని రోజుల్లో చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతారు. అవన్నీ వాళ్ళు చేయాలి. దాని తర్వాత సాంఘిక సేవ, శరణాగతి సేవ, ఆధ్యాత్మిక సేవ. అసలు ఏం సేవ చేస్తున్నాం మనం ఇక్కడికి వచ్చిన తర్వాత? ఎలాంటి కర్మచక్కల్లో ధ్యానంలో నుంచి వచ్చి సాంఘిక సేవ, అన్నదానం, భూదానం, గోదానం, ఏ దానాల్లో ఉన్నాం? అసలు అంతకుముందు ఈ జన్మలో చేశామా? ఇది మళ్ళా వచ్చి మళ్ళా ఆ చెత్త పని ఎందుకు చేస్తున్నాం? శరణాగతి సేవ, ఆధారపడే తత్వం. ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే ఆత్మని ఎవరైతే వారు ఉద్ధరించుకోవాలో అని భగవద్గీత చెప్పాడు. ఆత్మని ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అన్నాడు చేతి మాస్టర్. అప్పోదీపో భవ అన్నాడు బుద్ధుడు. చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతా ఉన్నాడు బ్రహ్మర్షి పితామహపత్రుడు. ఇక్కడ నిజంగా సేవ అనేది లేనే లేదు. కేవలం ఒకరి ధ్యానానుభవాలు మరొకరు పంచిపెట్టడం మాత్రమే జరుగుతుంది. ఈ భూమి అనే అద్భుత పాఠశాలలో మన ఆనందం కోసం వచ్చాం, ఇక్కడ దుఃఖం కోసం కాదు. ఆనందాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నాం? మన ఆనందాన్ని ఇతరులకు పంచడం ద్వారా రెట్టింపు అవుద్ది. అసలు మన దగ్గర ఆనందం ఉంటేనే కదా పొరుగింటి వాడిని ప్రేమించి అంటాడు జీసస్. మన ఇంటి ఆనందం లేకుండా పొరుగింటి వాడిని ఏం ప్రేమిస్తాం? మనకు తెలిసిన ధ్యాన మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ అనుభవాన్ని ఇతరులకి తెలియజేసే వారి వ్యక్తిగత ఆత్మ పరిణతికి చేసే సేవే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఈ మాస్టర్ షుగర్కి 19 రకాలు ఉంటాయి. ఈ 19 రకాలు కూడా చాలా ఇదిగా ఒక్కొక్క స్టెప్పులో ఒక్కొక్క అవగాహన బట్టి వాళ్ళని మేము తీసుకెళ్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు టాపిక్ మరి ఎంతో మందికి, అనేక మంది ఈ రోజుల్లో షుగర్ అంటే మరి వినని వాళ్ళు, ప్రతి ఫ్యామిలీలో షుగర్ లేని ఫ్యామిలీ అంటూ లేదు అంటంలో అతిశయోక్తి కాదేమో. మరి అలాంటి అద్భుతమైన సబ్జెక్ట్ ఈరోజు మనం తీసుకోవడం నిజంగా మనందరి భాగ్యం. మై డియర్ ఫ్రెండ్స్, మనం అనుకుంటాము షుగరు అంటే గనక ఏదో తీపి తీపి తిండి వస్తువులు, స్వీటులు, లడ్డూలు ఇవి అనుకుంటూ ఉంటాం. అసలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, షుగర్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఎవరైతే తమ జీవితంలో తమ యొక్క జీవిత మాధుర్యాన్ని ఎవరైతే కోల్పోతారో, అంటే జీవిత మాధుర్యం కోల్పోవడం అంటే ఏంటి?
వాళ్ళు జీవితం అనేది ఒకానొక అద్భుతమైనటువంటి పాఠశాల. ఇందులో ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. ఎన్నో, ఎన్నో సంఘటనల ద్వారా మనం ఎంతో ఆనందాన్ని, మాధుర్యాన్ని పొందుతూ ఉంటాం. అది అర్థం చేసుకోనికుండా ఉన్న వాళ్ళకి ఈ యొక్క షుగర్ వ్యాధి వస్తుందని అతి విలువైనటువంటి పాయింట్ ఈరోజు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి షుగరు వ్యాధి అనేది దాని యొక్క ప్రభావం వల్ల అనేక అవయవాలు మరి డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క అవయవానికి ఒక విశిష్టత అనేది ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మరి మరి ఉదాహరణకి మరి అంటే ఈ షుగర్ వ్యాధి వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావము ఏ ఏ అవయవాల మీద పడుతుంది అంటే వారిలో ఆయా గుణాలు లోపించినప్పుడు ఆ అవయవం మీద పడుతుంది. ఉదాహరణకి ఆహ్, మన హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, వాళ్ళ హృదయంలో ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ లేదు. ప్రేమ కొరత ఉంది అనేటువంటి భావనలతో ఉన్న వాళ్ళకి ఫస్టు ఆ హార్ట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే మరి మూత్రపిండాల మీద, కిడ్నీస్ మీద ఎవరికి ఎఫెక్ట్ పడుతుందంటే, ఎవరైతే తమ యొక్క పంచేంద్రియాలను అంటే అతి కోపంగా ఉంటారు వీళ్ళు. వీళ్ళకి సహనం అనేది ఉండదనమాట. సో, ఎవరైతే వాళ్ళ యొక్క ఇంద్రియాలు సరిగ్గా వినియోగించుకోకుండా ఇంబాలెన్స్‌డ్‌గా ఉంటారో మరి వాళ్ళకి ఈ యొక్క మూత్రపిండాల మీద ఇంపాక్ట్ ఉంటుంది. మరి అలాగే మరి ఎవరైతే అతీంద్రియ శక్తులని ఎవరైతే దుర్వినియోగపరుచుకుంటారో వాళ్ళకేంటంటే నరాల మీద ఇంపాక్ట్ పడుతుంది. చూడండి అతీంద్రియ శక్తులు పొందడమే ఒకానొక అద్భుతం. ఎంతో ధ్యాన సాధన చేస్తే గాని పొందడం అయితే దాన్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటి జ్ఞానం గూడా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇలాగా మనకి అలాగే కళ్ళు మనం చూసేటువంటి దృక్పథం సరిగ్గా లేదు అంటే గనక మరి కళ్ళు, అలాగే ముక్కు, నోరు, అహంకారము అంటే అహంకారము, మరి అలాగే ఆధ్యాత్మిక బద్ధకము చూసారా? ప్రతి దానికి గూడా ఇలాగా మనలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి గుణాల వల్ల ఆ ఆ సంబంధితమైనటువంటి వ్యాధులు మరి మీద వాటి అవయవాల మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో, కాబట్టి ముందు షుగర్ వచ్చిన వాళ్ళు ఫస్టు చక్కగా వాళ్ళ యొక్క గుణాలను మార్చుకోవాలి. అవి ఎలా మారుతాయంటే ధ్యానం వల్ల మారతాయి. జ్ఞానం వల్లే మారతాయి. మరి అందువల్ల మన 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అని అంటూ ఉంటారు. మరి ఇక్కడ మనం ఎవరితో ఎలా ఉండాలి అనే విషయాలు కూడా మరి తెలుసుకోవడం జరిగింది. ఒకానొక శత్రువుని గూడా ఎప్పుడు కూడా క్షమించే గుణం ఉండాలని, బంధువులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలని, మిత్రులతో అయితే గనక కష్టాలు, నష్టాలు అన్నీ పంచుకోవచ్చని, అలాగే మరి ఆహ్, ఆధ్యాత్మిక మిత్రులతో మరి ఆధ్యాత్మిక విషయాలు అంటే మన యొక్క జీవితంలో ఎవరు తారసపడినప్పుడు మనం ఎవరితో ఎలా ఉండాలి అనేటువంటిది కూడా మనం నేర్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అంతే కాకుండా మనము మన జీవితంలో మన యొక్క జీవిత విధానం ఎలా ఉంది? ఒక కూలీలాగా ఉంటున్నామా? అంటే కూలి యొక్క స్థితి ఏంటి? ఆ రోజు డబ్బులు సంపాదించుకొని ఆ రోజే ఖర్చు పెట్టుకోవడం. అంటే మనం గూడా అలాగే ఉంటుందా? మన జీవితం అంతా గూడా ఒక ప్లానింగ్ లేకుండా ఎలా ఉంటుంది? సో, సరి జేసుకోవాలి. దాని తర్వాత కూలీ నుంచి నెమ్మదిగా ఒక ప్రణాళికాయుతమైనటువంటి జీవితంలోకి వెళ్ళినప్పుడు అది అకౌంటెంట్ అంటే ఒక అకౌంటెంట్ అంటే ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడూ అన్ని లెక్కలు రాసుకుంటూ ఉంటాడు. ఆ రోజు ఎంతొచ్చింది? ఎంత పోయింది? అలాగే మనం గూడా చెక్ చేసుకుంటూ ఒక చక్కగా ఒక ప్లానింగ్‌లో అనేది వెళ్ళాలి. దాని తర్వాత ఈ విధమైనటువంటి ఎక్స్‌పీరియన్స్‌తో, అనుభవంతో ఏదైనా సరే తట్టుకునేటువంటి స్థితిలోకి మరి వెళ్ళాలి అని మనం ఏ విధంగా ఒకానొక కూలి స్థితిలో ఉన్నామా? అకౌంటెంట్ స్థితిలో ఉన్నామా? ఒకానొక ఆఫీసర్ స్థితిలో ఉన్నామా? అని చెక్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. అలాగే మనం ఇవన్నీ కూడా మార్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మన యొక్క గుణాలు ఇవన్నీ ఎలా మారతాయి? మనం ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానం వస్తుందో, అప్పుడు మనం మన యొక్క సమయాన్ని ఎప్పుడు కూడా వర్తమానంలో ఉంటూ, ఆ సంకల్పాలు అనవసరమైనటువంటి సంకల్పాలు కాకుండా, లోక కళ్యాణకరమైనటువంటి సంకల్పాలు చేసుకుంటూ, మరి చక్కగా మనకొచ్చిన దాంట్లో మనం ఏ సేవలో ఉన్నామో అనేది చెక్ చేసుకుంటూ, మరి సరియైన విధంగా ప్రతి క్షణాన్ని వినియోగించుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క ఆహ్, షుగర్ అనేది జనరల్‌గా మనకి షుగర్ వ్యాధంటే గనక అన్నం తినడం మానేస్తూ ఉంటారు. అలాగే దుంపకు సంబంధించినవి ఆహారం తినడం మానేస్తారు. ఎందుకంటే
ఇది మూలాధార చక్రానికి సంబంధించింది. మూలాధారం అంటేనే భూతత్వం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ భూతత్వానికి సంబంధించినటువంటి దుంపలు, ఆహారము తినకుండా కట్ అయిపోతుంది. అంటే ఆ మూలాధార చక్రంలో మనం అన్నీ గూడా సెట్ చేసుకోవాలన్నమాట. మూలాధార చక్రానికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి అంటే స్థిరత్వం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఆ! ఇవన్నీ గూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి మూలాధారానికి సంబంధించినటువంటి అనేక గుణాలు మనలో ఇమిడ్చుకుని మనము ఎంతో జ్ఞానంతో ముందుకు వెళితే తప్పకుండా మరి ఎలాంటి షుగర్ వ్యాధైనా సరే మనం తగ్గించుకోవచ్చు. మరి ముఖ్యంగా మనకి ఈ యొక్క ఫిజికల్‌గా మనకి భౌతిక జీవితంలో డాక్టర్స్ ఓన్లీ మన యొక్క ఫస్ట్ బాడీ మీదే వాళ్ళ యొక్క జ్ఞానం ఉంటుంది. కానీ ఇక్కడ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో మరి విజ్ఞానమయ కోశంలో మరి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇస్తూ మరి చక్కగా మన యొక్క జీవితం యొక్క తీరుతెన్నులు మార్చుకుంటూ వెళ్తే గనక ఎలాంటి వారికైనా సరే మనము బయటపడొచ్చు అనేటువంటి షుగర్ వ్యాధి గురించి ఒక చక్కటి అవగాహన మనకి ఈరోజు మరి ఇచ్చినందుకు మరి రామాంజనేయులు సార్ గారికి ఆహ్, కారుణ్య సమూహం నుంచి ఆహ్, ఆత్మ లోతుల నుంచి కృతజ్ఞత తెలుపుకుంటూ థాంక్ యూ సార్. నమస్కారం తల్లి.